పూశాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూశాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూశాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూశాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఎక్కడో పట్టణంలో పెరిగిన నీకు, ఈ కారడవుల్లో ఉన్న నాకు ఏదో తెలియని సంబంధం ఉందనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారారా? కానీ మమ్మల్ని రాక్షసులుగా మార్చకండి. మీ అంతు చూసేలోగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పుడు అమ్మను చూస్తే నాకు ఏడుపోతుంది. ఎక్కడైనా పనిచేసి అమ్మకు అన్నం పెడదామంటే నేను పని చేయడానికి ఒప్పుకోరు. ఎందుకో తెలీదు. పాపం అమ్మ ఎక్కడైనా పని దొరికితే వచ్చిన ఆ డబ్బులతోనే అందరికీ గంజి కాసి తను మాత్రం నీళ్లతో కడుపు నింపుకుంటుంది. అది చాలాసార్లు నేను చూశాను. అలాంటప్పుడే నేను వీళ్ళ బిడ్డను కాదు, ఎక్కడో దొరికిన అనాథనని నాకు గుర్తు వస్తుంది. నా కోసం ఇంత చేసిన వీళ్ళకి నేను ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడేవాణ్ణి. అయినా వాళ్ళ దిట్టులో నేను ఒక చిన్న పిల్లాన్ని, అంతే. మనిషిగా బాధపడుతున్నావు అవునా? అయినా కట్టాలనేవి కలకాలం ఉండవు. అవన్నీ మన గుణపాఠం చెప్పడానికి ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు. బండా, నువ్వు అన్ని విషయాలు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వేం చదువుకున్నావు? మనుషుల్లోని రుగ్మతల్ని తెలుసుకున్నాను. ఏ రోగానికి ఏ మందు ఎంత మోతాదులో ఇవ్వాలన్న దాని మీద నాకు మంచి పట్టుంది. మరి నీకు
ఆయుర్వేదం, వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, మనశ్శాస్త్రం ఇలాంటివన్నీ ఎలా తెలుసు? రాజమయ్య నేర్పించాడు. మరి లచ్చన్నకు కూడా ఇవన్నీ తెలుసా? ఓ, లచ్చన్నకి ఇయే కాదు, ఇంకా వాస్తుశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇంకా ఇంచుమించు అన్ని శాస్త్రాలు తెలుసు. అందుకే లచ్చన్నంటే మాకందరికీ లచ్చన్నదే లోకం, లచ్చన్న లాంటిదే జీవితం. నిజంగా లచ్చన్న లాంటి మంచివాడు మా పిలుపు మేరకు ఉంటాడని మేమెప్పుడు అనుకోలేదు. అందుకే లచ్చన్న మా అందరి కోసం పుట్టాడనే అనుకుంటాం. బండా, లచ్చన్న పెద్దవాడా, నువ్వు పెద్దవాడివా? ఏమో, అమ్మ మాత్రం ఒరే పెద్దోడా అని పిలిచేది. తర్వాత నే చేసే పనుల వలన, నా అవతారం వలన గూడెంలో అందరికీ నెమ్మదిగా బండా అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు రాజమయ్యకి ఎక్కువ సాయం చేస్తావని, అక్కడా ఇక్కడా తిరిగి ఆయనకి అనేక రకాల మూలికలు తెచ్చిపెడతావని, ఏ మూలిక ఎందుకు వాడాలో ఎందుకు వాడకూడదో ఇలాంటి విషయాలన్నీ నీకు బాగా తెలుసునని అందరూ చెప్తున్నారు. అది సరే సిరమ్మ, ఒకసారి మీ ఇంటికి ఎలా వెళ్ళాలా ఏంటి అని నేను అడిగానని ఒకసారి రమణ దొర మా ఈతో చెప్పి నన్ను తిట్టించాడు. మా ఇంటికి ఎలా వెళ్ళాలని ఆ రమణ దొరని అడగడం ఏమిటి? అయినా ఎందుకు అడిగావు? ఎందుకంటే రమణ దొరకి పట్నం బాగా తెలుసు కదా, అందుకే అడిగాను. పట్నం తెలిస్తే మా ఇల్లు ఎలా తెలుస్తుంది అనుకున్నావు? అయినా అతనికి నాకు సంబంధం ఏంటి? అయినా నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావాలనుకున్నావు? ఎందుకు బండా? ఏమో నాకు తెలీదు. మొన్న నువ్వు కనిపించలేదు. బహుశా నువ్వు పట్టణం వెళ్ళుంటావని అనుకున్నాను. ఒకవేళ నువ్వు రావడం ఆలస్యమైతే నేనే వద్దాం అనుకున్నాను. ఎందుకు? ఏమో నాకు తెలీదు. బండా, నువ్వు చాలా తెలివైన వాడివి. అంతేకాదు మంచి నటుడు కూడా. అవునా? సరేలే, మొన్న నీలోకి మందిచ్చావు కదా, ఆ మందు చెట్టు ఎక్కడుందో చెప్పగలవా? ఏటైనదిరా బండా? తెలిసినది, మళ్ళీ తప్పు చేసినావన్నమాట. చెప్పు, ఏ తప్పు చేసినావురా? అయినా నువ్వు చేసే తప్పులు ఏటుంటాయిరా? ఏ సేవకో అపకారం చేసి ఉంటావు, అవునా? సీమ కాదు, నీకే. వారి నాకే అపకారం తలపెట్టినావంటే అదేదో మంచికే అయి ఉంటది, లేకపోతే నువ్వు చెయ్యవు కదా. ఎంతకీ ఏటో నువ్వు చేసిన అంత పెద్ద తప్పు చెప్పు. ముందు నువ్వు క్షమించానంటేనే చెప్తాను. ఎంతకీ ఏటో నువ్వు చేసిన అంత పెద్ద తప్పు చెప్పు. ముందు నువ్వు క్షమించానంటేనే చెప్తాను, లేదంటే చెప్పను. ఈ మధ్య నీకు మొండితనం బాగా ఎక్కువైపోనాదిరా. సరేనే, క్షమించాను. ఇప్పుడు చెప్పు, ఏడు జరిగినది? నీలుకి మందు చేసిచ్చావే, ఆ మందు. రక్తదోషిని. అదే, ఆ మందు ఎక్కడ దొరుకుతుందోనని. పులిగట్టు మీదరా. అయినా ఆ మందు తెచ్చినానుగా, ఇంకా ఎందుకు? కొంప తీసి మళ్ళీ ఎవరికైనా అటువంటి జబ్బు వచ్చినాదా? వస్తే చెప్పరా. అయినా పగోడు కూడా అటువంటి జబ్బు రాకూడదురా.
ఆ తలనొప్పి భరించడం అంత సులువు కాదు. పాపం పిచ్చి పిల్ల ఆ నీళ్లు ఎలా భరించినాదో ఏటో. అయినా ఆ మందు భలే పనిచేసినదిరా. ఆ మందు గురించి రోగ్ కంటే నాకే ఎక్కువ నమ్మకం. అందుకనే నీలుకి త్వరగా తగ్గిపోనది. అయినా ఇక ఆ జబ్బు ఆ అమ్మాయికి జన్మలో రాదురా. కానీ లచ్చనకు మాత్రం ఇంకా భయం, మళ్ళీ ఆ జబ్బు ఎక్కడ తిరగబడుతుందో అని. నన్ను మండలం రోజులు వాడమని చెప్పిన ఆ మందుని మన లచ్చన్న 2 మండలాలు వాడిస్తున్నాడు అనుకుంటాం. గాని ఆడు కూడా నీలాగే అమాయకుడు, పిచ్చోడు. మేము కాదు పిచ్చోళ్ళం, నువ్వే. ఏట్రా అంత కోపంగా ఉన్నావు నా మీద? మళ్ళీ నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసినావా ఏటి? నేను చెప్పేసరికి వినవే. నేను చెప్తా అన్నది ఆ మందు గురించే, కానీ ఎలా వాడాలని కాదు, ఎక్కడుంది, ఎలా తీసుకురావాలని చెప్పాను అంటున్నాను. ఏటి? ఆ మందు ఎక్కడ దొరుకుతుందో చెప్పేశావా? అంటే నా మీద, నా మాట మీద నీకంత నమ్మకం ఏడిసిందన్నమాట. సరేనే, మీరు ఎదిగిపోనారా, నాకంటే గొప్పలు అయిపోనారు. నాను చెప్పొద్దని చెప్పినా చెప్పే స్థాయికి వచ్చారంటే నా మాట మీద అంత ఇలువ ఉందన్నమాట. అయినా నీకు లచ్చన్నకి ఆ మందు గురించి చెప్పి ఎవరికి చెప్పొద్దన్నాను కదరా, ఎందుకు చెప్పినారు? అందుకేగా నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాను. నీకే అర్థం కాలేదు. ఓహో, అంటే తప్పు చేసేసి కాళ్ళు అట్టుకుని చెంపలేసేసుకుని 2 గుంజీలు తీసేస్తే నువ్వే తప్పు చేసినా, ఏ నేరం చేసినా తీరిపోయింది అనుకుంటున్నావా? ఎందుకు ఎవరికి చెప్పినావు? సిరికి. సిరమ్మకా? ఇంకా ఏ రావణ దొరకో ఆ నాగదేవరికో చెప్పావనుకున్నాను. కనీసం ఆ గుంటనక్కలు కోనంగి గడికి, ఎర్రోడికి చెప్పినా ఈ పాటికి జరగవలసిన యుద్ధాంశం జరిగిపోయేది. సిరమ్మ కేవలం తెలుసుకోవడానికి అడిగి ఉంటదిరా, అంతే. అయినా అమ్మాయికి ఆ మందు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఏమో నాకు తెలీదు. నీకేం చెప్పాలో తెలియనప్పుడు ఈ మాట ఒకటి తారక మంత్రంలా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి అదే తంతు, ఏమీ మారలేదు. నువ్వు మారలేదు. ఎందుకు మారనేదిరా? ఇంత పెద్ద మేసాలు నిన్నో మొన్న వచ్చాయి అనుకున్నావా? చిన్నప్పటి నుంచి పెంచితే ఇప్పుడు ఇంత మారాను తెలుసా? ఏం కాదు, ఆ మీసాలు నీకు చిన్నప్పటి నుంచి ఏం లేవు, ఈ మధ్యనే వచ్చుంటాయి. ఎలా చెప్పగలవరు నువ్వు? నీ మీసాల కంటే నీ తల బాగా నెరిసిపోయింది. అంటే నీ తలకుండే జుట్టు కంటే నీ మీసాల వయసు తక్కువే కదా. నీ మీసాలు నీ తలకున్న జుట్టు కంటే 25 సంవత్సరాలు చిన్నవే కదా. వారు 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 నువ్వు తెలివైనడు అని నాకు తెలుసు గాని ఎంత తెలివైనడు అని ఇప్పుడే తెలిసిందిరా. మరి ఎంత తెలివైనడివి నన్ను ఎవరికి చెప్పొద్దన్న మొక్క గురించి సిరమ్మకి ఎందుకు చెప్పినావురా? ఎవరికైనా విషయం తెలిస్తే ఆ మందు కోసం అడవిలో ఉన్న పులుల్ని చంపేస్తారేమోనని నీకు భయం. కానీ సిరమ్మలాంటి వాళ్ళకి చెప్తే ఇని ఊరుకుంటారే తప్ప ఏమీ చెయ్యలేరు. అందుకే చెప్పాను. సిరమ్మలాంటి వాళ్ళకి చెప్తే ఇని ఊరుకుంటారే తప్ప ఏమీ చెయ్యలేరు. అందుకే చెప్పాను. సిరమ్ ఏమీ చేయలేకపోవచ్చురా, కానీ ఏ నాగదేవర్ లాంటి వాళ్ళకు చెప్తే ఆల్ చెయ్యొచ్చు కదా. ఏం రమణ, నేనొచ్చి అప్పుడే ఇన్ని రోజులైంది, పని మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుంది. ఎందుకలా జరుగుతోంది? అంటే దేవరా, నేను కూడా నానా పాటలు పడుతూ వాళ్ళ చేత పని చేయించడానికి కష్టపడుతున్నాను. అయినా మీకు తెలియదే ఉంది,
ఒక్కడంటే ఒక్కడు కూడా పని చేయడానికి ముందుకు రావట్లేదు. ఏమైందో ఏమిటో నాకు తెలియట్లేదు దేవరా. నక్క వినయాలు పోవు. నేను పట్నంలో ఉండి నీకు ఫోన్ చేస్తే చాలు, ఏ పనైనా ఇట్టే చేసేవాడివి. నేను వచ్చిన తర్వాత అది నేను దగ్గరుండగా అసలు పని చేయటమే మానేశావు. ఏంటి కారణం? ఏం చెప్పమంటారు దేవరా, మీరు అక్కడుండగా పనులన్నీ సవ్యంగానే జరిగేవి. అదేమిటో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పనులేమి సక్రమంగా జరగట్లేదు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని పనులు నేనే చేయించేవాడిని. అప్పుడు వాళ్ళందరి దృష్టిలో నేనే దుర్మార్గుణ్ణి. కానీ మీరు వచ్చిన తర్వాత నాకంటే పెద్ద దుర్మార్గుడు, నాకంటే పెద్ద దొరగారు వచ్చారు అనగానే, ఇక పెద్ద దొరగారు వచ్చారు, మనం ఎంత చెప్తే అంత అని చెప్పి ఎవరి రేట్లు వాళ్ళు పెంచేశారు. ఏమండి, ఇదివరకు 100 రూపాయలు ఇస్తే వచ్చేవాడు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తానన్నా రానంటున్నాడు. అంతేనా? మేము ఇటువంటి పనులు చేయం, అటువంటి పనులు చేయమని చెప్పి మనకే నిబంధనలు పెడుతున్నారు. ఆ ఇచ్చేవాడికి ఇంకో 10 ఎక్కువ పాడేస్తే వాళ్లే చేస్తారు. నీకు చేత కాకపోతే చెప్పు, నేనే చేయిస్తా. సరే, ఓ పని చేద్దామండి. గంధపు చెట్లు కొట్టించడం అలాంటివి మీరు చూసుకోండి. మన గెస్ట్ హౌస్ లో గడ్డి చెక్కించే పని నేను చూసుకుంటాను. ఆ గంజాయి పంట కోయించే పని మీరు చూసుకోండి. మన మామిడి తోటలో మామిడి పండ్లు కోయించే పని నేను చూసుకుంటాను. ఇక ఆ భూములు ఆక్రమించుకుని మీ పేరుని పెట్టుకునే పని మీరు చూసుకోండి. ఆ భూముల చుట్టూ కంచె వేయించే పని నేను చూసుకుంటాను. ఏమంటారు? ఓకే, నిన్ను లేపేసే పని నేను చూసుకుంటాను, నిన్ను కాపాడుకునే పని నువ్వు చూసుకో. దేవరా, నేనన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు. నేనే పని చేసినా 10 రకాల అడ్డంకులు ఎదురవుతాయి. మొన్నటిదాకా ఆ లచ్చన్న, నిన్నటి నుంచేమో రవిబాబు, నేడు ఆ ఫారెస్ట్ రేంజర్ అశోక్ గారు చదువుకున్నారు కదా. ఇలా అందరూ కలిసికట్టుగా నా మీద పడితే అర్భకుణ్ణి నేనేమైపోవాలి చెప్పండి? అక్కడున్నది అశోక్ కదూ? అవును దేవరా, అశోక్ గారే. పిలవమంటారా? పిలువు. అశోక్ గారు, ఏం రేంజర్ గారు, తమరి పనులు చూసుకోకుండా మా పనుల్లో వేలు పెడుతున్నారట? తప్పు కదండి. తప్పదు కదండి, అది మా డ్యూటీ అండి. అశోక్, ఇంతకు ముందులా నువ్వు నా ముందు కుప్పి గంతులు వేస్తే తోక కత్తిరించేస్తాను. అరే, నా నోట్లో అనుకుంటున్నాను, మీ నోట్లోంచి వచ్చింది. ఎలా సాధ్యమైంది? భలే ఆశ్చర్యంగా ఉంది కదా. అవునవును. అశోక్, నీకు ఆటల కింద ఉంది. నీ ఉద్యోగం అంటే నీకు ఆటల కింద ఉంది. అది పోతే అప్పుడు తెలుస్తుంది. పొరపాటు. నాకు ప్రాణాలంటే ఆటల కింద ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు కనుక. అదే నా ఉద్యోగం అంటారా, నేను వద్దనుకుంటే తప్ప పోయే ఛాన్సే లేదు, రాదు. నిన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు ఆ ఉద్యోగం పోతుంది, అవునా? దేవరా, నన్ను ఉద్యోగంలోంచి తీసేయడానికి నేను ఇంతకు ముందు చేసిన చోట కూడా నువ్వు చాలా ట్రై చేసావు. కానీ ఏం జరిగింది? అక్కడి నుంచి ఎక్కడికొచ్చి పడ్డాను. అంటే నీ గుమ్మంలో తరిమి కొడితే సరాసరి నీ ఇంట్లోకి వచ్చినట్టు. ఏమంటావు? దేవరా, నాగదేవరా. హలో, దిస్ ఈజ్ అశోక్. అదేంటి, ఈయన మీకు తెలుసు కదా? ఏమో, పేరు చెప్పి పరిచయం చేసుకుంటున్నారేమో అనుకున్నాను. అశోక్, నీలాగే నేను చిన్న స్థాయి నుంచి పైకొచ్చిన వాణ్ణే. చిన్న చిన్న పనులు నాకు చాలా చిన్నగా అనిపిస్తాయి. నేను పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే పెద్దవాళ్ళనే లెక్క చేయను. నువ్వెంత? నేను అక్కడి నుంచి తరిమేస్తే పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడి దాకా వచ్చిన వాడివి. ఇక్కడి నుంచి తరిమేస్తే ఏమైపోతావో తెలుసా? దేవరా, అయితే నీకో విషయం తెలియదన్నమాట. నువ్వు తరివేశానని, అదే నన్ను ట్రాన్స్ఫర్ చేయించానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనే కావాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్న సంగతి నీకు తెలీదు. అందుకే
బీ కేర్ఫుల్. దేవరా, నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడికే. రమణ, భవానీ వచ్చిందట, వెళ్ళోసారి కలువు. నమస్తే మేడం. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే